తెలంగాణ ప్రాంతంలో ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో కూడా వ్యవసాయ భూముల కొనుగోలు నిన్న మొన్నటి వరకు కూడా నోటి మాట ద్వారా తెల్ల కాగితాల మీద స్టాంపు కాగితాల మీద కొన్ని సందర్భాలలో అగ్గిపెట్టె వెనకాల సిగరెట్ పెట్టె వెనకాల కూడా భూమి అమ్మకాలు కొనుగోలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు జరిగినాయి అంటే మీరు ఒక 30-40 ఏళ్ళ వెనక్కి వెళ్ళే కనుక ఆలోచన చేస్తే అంతా నమ్మకం మీద జరిగిపోయేది. ఒక ఆయన భూమి అమ్ముతున్నాడు, ఇంకొక ఆయన భూమి కొంటున్నాడు. డబ్బులు చెల్లించినట్టుగా ఓ కాగితం రాసుకుంటే భూమి వచ్చేసినట్టే. భూమికి సంబంధించిన కాగితాల అవసరం కూడా అంతగా లేదు. ఆ కాగితాలు ఉంటేనే ఆ భూమికి వచ్చే బెనిఫిట్లు వచ్చే సందర్భం ఏమీ లేదు కాబట్టి అదొక కారణము. రెండవది, భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్కి వెళ్తే మళ్ళీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వస్తుందనే ఒక ఇబ్బంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఒక ఆలోచన లేకపోవటం, ఇట్లా పలు కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చట్టం వచ్చి 120 ఏళ్ళు అయిపోయినా సరే ఆ చట్ట ప్రకారము స్థిరాస్తి కొనుగోలు చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండానే భూమి కొనుగోలు జరిగింది. అలా రిజిస్టర్డ్ కాని దస్తావేజు ద్వారా ఏవైతే కొంటామో ఆ క్రయ విక్రయాలనే సాదా బైనామా. సాదా అంటే తెల్ల కాగితాల మీద, బైనామా అంటే ట్రాన్సాక్షన్, లావాదేవీ. తెల్ల కాగితాల మీద జరిగిన లావాదేవీ అని అర్థం సాదా బైనామా అంటే.